Hi guys, welcome back to our channel Java Logs. మీకోసం ఈజీ మ్యాథ్స్ ఎలా ఉంటుందనేది మీ ముందు తీసుకొచ్చాను. ఇందులో భాగంగా ఈరోజు స్క్వేర్స్ గురించి చెప్తున్నాను. ఈరోజు 2 డిజిట్స్ స్క్వేర్ వర్క్ చెప్తాను. ఇందులో చూడండి, దీనిలో 2 ట్రిక్స్ ఉంటాయి. 2 ట్రిక్స్ ఫాలో అవ్వండి. ఏది మీకు మంచిగా అనిపిస్తే దాన్ని పట్టేసుకోండి. ఓకే, ఫస్ట్ ట్రిక్ ఏంటంటే, మీకు ముందుగా స్క్వేర్లు తెలియాల్సింది ఏంటంటే 1 to 10 కామన్గా అందరికి తెలుస్తాయి. అందులో ఒకసారి చూడండి. 1 స్క్వేర్ 01, 2 స్క్వేర్ 04, 3 స్క్వేర్ 09, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. ఇందులో పర్టికులర్గా అబ్జర్వ్ చేయండి. 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 01 అని పెట్టాను. ఇది ఎందుకు పెట్టాను అనేది మీకు ముందు చెప్తాను. ఇది ఇట్లా అబ్జర్వ్ చేయండి, వీటిని గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పటికీ యూస్ఫుల్ అయ్యేది, ప్రతి స్థలంలో ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్నగా ఏది ఒక స్క్వేర్ చేయాలన్నా కానీ చిన్న చిన్న స్క్వేర్లు 2 డిజిట్స్ ఉన్నవి, వీటికి బెస్ట్గా చూడండి. ఫస్ట్ ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి. 16 స్క్వేర్. ఓకే, 16 స్క్వేర్ తీసుకున్నట్టయితే మనకి ఒక ప్రిన్సిపల్ ఉంది, మీకు తెలుసు కదా. ఒక ప్రిన్సిపల్ a ప్లస్ b హోల్ స్క్వేర్, a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఇదే విధంగా మనం ఈ రెండింటిని ప్లస్ చేయట్లేదు, జస్ట్ యాజ్ ఇట్ గా రాసుకున్నాము. ab హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ a స్క్వేర్ 2ab b స్క్వేర్. ఈ ప్రకారంగా మనం లెక్కలు చేద్దాం. నేను ఎందుకు చెప్తున్నా, దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మధ్యలో ప్లస్ అనేది మనం ఇవ్వట్లేదు. ఇందులో ప్లస్ లేదు, ఇందులో ప్లస్ లేదు. ఇదే దానికి కంపారిటివ్ ఉంది కాబట్టి మీకు ఈజీగా అర్థం అవడం కోసం a ప్లస్ b హోల్ స్క్వేర్ చూపించాను. గుర్తుపెట్టుకోండి, a ప్లస్ b హోల్ స్క్వేర్ మీకు ఇక్కడ అవసరం లేదు, జస్ట్ గుర్తు కోసమే చెప్పాను. ఇప్పుడు దీని మీద కనుక చూసుకున్నట్టయితే ఇది ఏ పార్ట్, ఇది బి పార్ట్. అంటే ఇక్కడ ఏ బి చూడండి, ఏ అండ్ బి. దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. దాని ప్రకారం మీరు చేయండి. ఫస్ట్ ఇందులో మనం రైట్ సైడ్ నుంచి చేసుకుంటూ లెఫ్ట్ సైడ్కి వద్దాం. ఓకే, బి స్క్వేర్, బి ఎంత ఉంది ఇక్కడ? 6 స్క్వేర్ 36. కానీ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ 1 డిజిట్ ఉంది కాబట్టి 1 డిజిట్ తీసుకోవాలి. ఇక్కడ 3 అనేది క్యారీ తీసుకుందాం, 36. ఓకే, దెన్ 2ab, 2 into a, 2 into 1 1, 2 into 1 2, 2 into 6 12. ఇక్కడ 2ab 12, కానీ మన క్యారీ 3 ఉంది కదా, ఇక్కడ 15 అవుతుంది. 15 అయినప్పుడు 1 క్యారీ 5 రాసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ లో ఏ అంటే 1 ఉంది, 1 స్క్వేర్ 1 అవుతుంది. 1 ప్లస్ 1 2 అవుతుంది. క్యారీ 2 ఉంది కదా, 2. ఇది ఒక ఎగ్జాంపుల్. దీని ప్రకారం ఇంకో చేద్దాం. మళ్ళీ 34 తీసుకుందాం. 34 స్క్వేర్ ఇజ్ ఈక్వల్, చూడండి, ఇది ఏ, ఇది బి. బి స్క్వేర్ అంటే 16 స్క్వేర్. 16 అంటే 1 క్యారీ 2ab, 2 into a, 3 2 దా 6, 6 4 దా 24, 24 plus 1 25. ఓకే, నెక్స్ట్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ లో 3 ఉంది. 3 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9, 9 plus 2 11. ఇది ఆన్సర్. ఈజీగా మనము టెక్నిక్ ఏంటంటే, మనం ఇన్నిసార్లు చేయడం మన టైం అయిపోతుంది. ఇక్కడ 16 into 16 చేయడం కానీ, ఇక్కడ 4 లైన్ వేసుకొని ప్లే చేయాలి. ఇక్కడ 34 into 34 వేసుకొని 2 లైన్ వేసుకొని మళ్ళీ ప్లే చేయాలి. ఓకే, 4ని ఒక దగ్గర గురించడం వల్ల టైం వేస్ట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ ఈ ప్రిన్సిపల్తోని చేయొచ్చు. ఇలానే మనకు ఎన్ని తీసుకోవాలనుకున్న ఎగ్జాంపుల్స్ ఇవన్నిటికి వర్క్ చేస్తుంది.
బేసి సంఖ్య సరి సంఖ్య అనేది కాకుండా ప్రతి సంఖ్యకి మీరు ఫాలో అవ్వచ్చు. 25 తీసుకుందాం. 25 స్క్వేర్ బి స్క్వేర్ చూడండి. బి అంటే ఎంత? 5 5 స్క్వేర్ అంటే 25 చదవ 2 ప్లస్ 2ab 22 4 4 into 5 20 20 plus 2 22. ఓకే, నెక్స్ట్ a స్క్వేర్. a అంటే 2 ఉంది, 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. 4 plus 2 6 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 625. నెక్స్ట్ ఇంక బేస్ సంఖ్య ఏదైనా తీసుకోండి. 3 1 3 తీసుకుందాం. లాస్ట్ బేస్ సంఖ్య ఉంది కదా. 3 స్క్వేర్ 9 అవుతుంది. 9 అన్నప్పుడు ఓకే 9. దెన్ 2ab 2 into 1 2 2 into 3 6 1 స్క్వేర్ అంటే 1 169 ఆన్సర్ డైరెక్ట్. డబుల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా 50 2 స్క్వేర్ ఓకే 2 స్క్వేర్ 4 2ab 2 into 5 10 into 2 20 carry 2 5 స్క్వేర్ 25 plus 2 27. ఓకే 2704 వస్తుంది. మరి దీన్ని క్యాలిక్యులేటర్లో చేసి చూడండి, డైరెక్ట్ ఇది చూడండి, ఇంకా వస్తుంది ఆన్సర్. దీనిలో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది అన్నిటికీ వర్తిస్తుంది. కానీ దీనిలో ఏంటంటే మనం ఈ క్యారీ తీసుకుంటున్నాం కదా, క్యారీని గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి క్యారీ అనేది గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఇలా మనం ఏ నెంబర్కైనా కానీ చేయడానికి వర్తిస్తుంది. 10 to 99 వరకు ఇది చేయొచ్చు. మిగతా ఇంకొక ప్రిన్సిపల్ చెప్తాను, షార్ట్ కట్. మీకు ఏది ఈజీ ఉంటే దాన్ని మీరు ఫాలో అయిపోవచ్చు. చూడండి, ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే 1 స్క్వేర్ ఉన్న దగ్గర 0 తీసుకోవడం. ఇది ఇప్పుడే మనం తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ 12 తీసుకున్నామా, 12 స్క్వేర్ తీసుకున్నాం. 12 స్క్వేర్ తీసుకున్నప్పుడు ఇది ఈ ప్రిన్సిపల్ ఏంటంటే జస్ట్ 2 కాలమ్స్ వేసుకోవాలి. ఓకే, 2 కాలమ్స్ వేసుకొని ఇందులో ఫస్ట్ 2 స్క్వేర్ అంటే 4 కానీ మనం 4 రాయకుండా 04 రాస్తాం. ఇక్కడ 1 స్క్వేర్ ని 01. ఓకే, ఇంకోటి మనకు 2ab ఉంది కదా ప్రిన్సిపల్ లో, 2ab ని 2 into 1 2 2 into 2 4 0 4. ఇప్పుడు దీన్ని చూడండి 4 4 1 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 144. జస్ట్ దీనిలో మీరు క్యారీ చేయకుండా ఇక్కడ కింద వేరే చేసుకుంటున్నారు అంటే ప్లేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇందులో మనకి యూనిట్ డిజిట్ మాత్రం వదిలేసి రాయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇటు ఎన్ని సంఖ్యలు వచ్చినా పర్లేదు, యూనిట్ డిజిట్ వదిలేసి రాయాలి. అంటే 2abలో ఎక్కువ సంఖ్య కూడా రావచ్చు, 100 కూడా రావచ్చు. అప్పుడు యూనిట్ డిజిట్ మాత్రం వదిలేయాలి, మిగతా సంఖ్యల్ని రాయాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా వేరే ఇంకేదైనా తీసుకున్నామా, ఇంతకుముందు తీసుకున్న 34 తీసుకున్నాం. సేమ్ 34 స్క్వేర్, 34లో 4 స్క్వేర్ 16 అండ్ 3 స్క్వేర్ 09. ఓకే, 2 3 6 6 4 24. చూడండి, యూనిట్ డిజిట్ వదిలేసి రాస్తున్నాము. 6 4 plus 5 4 plus 1 5 2 plus 9 11. ఓకే, కేవలం కాబట్టి ఇలా తీసుకొని ఇక్కడ 11 డైరెక్ట్ తీసుకోవచ్చు. ఓకే, 1156 వచ్చింది. ఇంకేం తీసుకుని ఇద్దాం, 16 కూడా తీసుకున్నాం కదా, 16 కూడా చెక్ చేద్దాం. 16 స్క్వేర్ 6 స్క్వేర్ 36. ఇక్కడ 2 డిజిట్స్ కంపల్సరీ, అందుకే మనం 0 తీసుకున్నాము. 1 స్క్వేర్ 01. ఓకే, 1 into 2 into 1 2 2 into 6 12. ఓకే, 6 5 2 256 ఆన్సర్. ఇంత చిన్న ఈజీ ఉంటుంది. మీరు ఏ నెంబర్కైనా కానీ దీన్ని వర్తింప చేసుకోవచ్చు. ఇందులో కూడా సరి సంఖ్యలు బేస్ సంఖ్యలని కాకుండా ప్రతి సంఖ్యకి మనం చేయొచ్చు. మీరు ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే మీకు అంత ఈజీగా గుర్తుండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 25 చూసాం కదా, 25 దీనిలో కూడా చూద్దాం. 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 5 స్క్వేర్ 25 2 స్క్వేర్ 04. ఓకే, 2 into 2 4 4 into 5 20 వచ్చేసింది. 5 2 6 625 వచ్చింది కదా. ఇంకేం చూసాం మనం బేసిక్ గా 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్
3 square 0 9, 1 square 0 1, 3 2 into 1 2, 2 into 3 6, 0 6, 9 6 1, 169. చూసారు కదా, జస్ట్ మీరు దీన్ని చూసి డైరెక్ట్ వేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఎంత ఉంది ఏం కదా అని డైరెక్ట్ ప్లేస్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు రెండు ట్రిక్స్ చెప్పాను, రెండు ట్రిక్లలో ఏ ట్రిక్ మీరు ఫాలో అవుతారో మీకు నచ్చిన దాన్ని ఫాలో అయిపోండి. రెండు ట్రిక్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏదో ఒక ట్రిక్ ఫాలో అవ్వండి. ఏది చేసినా కానీ మీకు తొందరగా అయిపోతుంది. కాబట్టి మీకు కన్వీనియంట్ ఏది ఉండాలి అనేది చూసుకోండి. మీకు ఏది ఈజీగా అనిపిస్తుంది, ఏది మంచిగా అనిపిస్తుంటే దాన్ని ఫాలో అవ్వండి. అన్ని మంచిగా ఉంది కదా అని రెండు నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీకు రెండు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఏది ఈజీ ఉంటుందో దాన్ని ఫాలో అవ్వండి అని చెప్తున్నాను. ఓకే ఓకే గైస్, నెక్స్ట్ వీడియో నెక్స్ట్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోస్ మాత్రం పూర్తిగా చూడండి, మధ్యలో వదిలేసి మధ్యలో చేయడం కాదు, మీరు ప్రాక్టీస్ చేయాలి. దీన్ని మీరు ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్తోనే వస్తుంది. జస్ట్ నేను టిప్ చెప్తున్నాను, ఈజీగా ఉంది కదా అని చూసి వదిలేస్తే అది మర్చిపోతాం. దాన్ని కంటిన్యూగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్, బాయ్.